కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆనివారి ఆస్థానం నిర్వహించారు. సాధారణంగా ఏటా సౌరమాసం ప్రకారం దక్షిణాయనం పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున ఈ వేడుకను నిర్వహిస్తారు. తమిళులు అనుసరించే సౌరమాసం ప్రకారం ఆణిమాసం చివరి రోజు నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆనివారి ఆస్థానం అనే పేరు వచ్చింది. ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య మందిరంలోని బంగారు వాకిలి ముందర ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి గరుకుమంతుని అభిముఖంగా కొలువు వేంచేపు చేయనున్నారు. మరో పీఠంపై విశ్వగురువు శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదిస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసి ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదిస్తారు. వెండి తట్టలో శ్రీ పెదజీయంగార్ స్వామి 6 పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. చిన్నజీఆర్, టీటీడీ ఈవో, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట వస్తారు. శ్రీవారి మూల విరాట్కు వీటిని సమర్పిస్తారు. వీటిలో 4 మూలవమూర్తికి, మిగిలిన 2 ఒకటిని మలయప్ప స్వామికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణను స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అర్చకులు పెద్దజీయంగారిని, చిన్నజీయంగారిని టీటీడీ తరఫున కార్యనిర్వహణ అధికారికి లచ్చానా అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం ఆనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సెఠారి మర్యాదలు చేసిన తర్వాత ఆ తాళపు చెవి గుత్తెను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరి వద్ద ఒక్కొక్క రూపాయి వసూలు చేసి దానితో రూపాయి హారతి ఇస్తారు. ఇలా జమైన రూపాయలకు టీటీడీ ఈవో సమక్షంలో ఖజానాకు జమ చేస్తారు. సాయంత్రం శ్రీవారికి పుష్ప పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వర్ణ రంజిత పుష్ప పల్లకిని అధిరోహించి తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆనివారి ఆస్థానం నేపథ్యంలో మంగళవారం శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.